అన్ని మతాలు సమానం అనేది అబద్ధం, ఒక బూటకం. మనం ఇక్కడ ఎందుకు కలిసినామంటే ఒక కులం కోసం కాదు, ఒక పార్టీ కోసం కాదు, హిందువుల ఐక్యత కోసం కలిసినాం. హిందువుల ఐక్యత ఎందుకు ఉండాలంటే గొంతులని తెగ నరకడానికి ఎదురు చూస్తున్న నక్కల మధ్యలో గొర్రెల మందలో కలిసిపోకుండా ఉండడానికి, జాగ్రత్త పడడానికి హిందువుల ఐక్యత కావాలి. ఒక పక్క లవ్ జిహాద్లు, మరో పక్క బలవంతపు మత మార్పిడుల నుంచి మన ధర్మాన్ని, మన కుటుంబాన్ని కాపాడుకోవడానికి హిందువుల ఐక్యత కావాలి. మిత్రులారా, మన ఊర్లోకి వచ్చేస్తున్నారు, మన వీధిలోకి వచ్చేస్తున్నారు, మన ఇంట్లలోకి వచ్చేస్తున్నారు, మతం మారమంటున్నారు, దశమ భాగం ఇచ్చి ప్రార్థన చేస్తే, మోకాలికి నూనె రాస్తే కష్టాలన్నీ పోతాయి అంటున్నారు, ప్రసాదం తినొద్దంటున్నారు, ఎన్ని వైషమ్యాలు పెడుతున్నారు. ప్రసాదం తినొద్దంట. వాళ్ళు నేను ఒకటే అడుగుతున్నా, ఈ దేశంలో పండించే రైతు మొట్టమొదటి పంట ఇలవేల్పుకు గాని, కులదైవం గాని, అమ్మవారికి గాని, అన్నపూర్ణాదేవికి గాని, భూదేవికి గాని సమర్పించుకోండి, ప్రసాదంగా అమ్ముతారు. వాళ్ళు తినేది అదే. అంత వద్దనుకుంటే మనం భూదేవిని కొలుస్తాం, భూమి మీద నిలబడ్డా, వాయుదేవుడిని పూజిస్తాం, గాలి పీల్చుకోడా, సూర్య నారాయణుడు అని సూర్యుని ఆరాధిస్తాం, సూర్యుడు వద్దా, అన్నాన్ని అన్నపూర్ణాదేవి అంటాం, అన్నం తినడా. మనల్ని వద్దనుకుంటే ఈ సృష్టిలో చలనం లేదు. ఈ సృష్టికి మూలం ఆదిపరాశక్తి, ఆ శక్తిలో నిక్షిప్తమైంది అమ్మవారు అని మనం నమ్ముతాం. నమ్మడం కాదు, ఉంది అని విశ్వసిస్తాం. నా చెల్లెలులా భావిస్తున్న అన్యదా భావించకండి. దయచేసి నవ మాసాలు మోసి కన్న తల్లిని ఎంతో కష్టపడి మీ తల్లి తండ్రులు మిమ్మల్ని పెంచుంటారు. ఎవడో ముక్కు ముఖం తెలియనోడు వచ్చి నిన్ను ప్రేమిస్తున్నాను, నీకోసం ప్రాణం ఇస్తాను అంటే మతం మార్చి పేరు మార్చే ప్రయత్నం చేస్తున్నారు.